మరణాత. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ మా శుభములు తెలియచేయుచున్నాము. జీవాహారము అనే అనుదిన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథము నుంచి మనం ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. 2వ కొరింథీ 12వ అధ్యాయం 7వ వచనము నుంచి మనము చదువుకున్నప్పుడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు తనకు కలిగిన బలహీనతను మరి ముళ్ళుతో వర్ణించుచున్నాడు. ముమ్మార్లు దేవునికి అతని బలహీనతను బట్టి ప్రార్థన చేసి దేవుణ్ణి వేడుకొంటిని అని ఆయన ఇక్కడ రాయిచున్నారు. అప్పుడు దేవుడు నా కృప నీకు చాలును అని చెప్పడం మనము చూస్తాం. బలహీనత యందే సంతోషముగా ఉండుము అని చెప్పడం మనము చూస్తాం. ఇక్కడ వాక్యంలో మనము చూచినప్పుడు 12వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకుందాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవరనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. మన బలహీనత యందు ఆయన శక్తి పరిపూర్ణమగుచున్నది. ఆయన కృప మనను కప్పి ఉన్నది అని వాక్యము సెలవిస్తుంది. అందుకే నా కృప నీకు చాలును. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తన బలముపై ఆధారపడలేదు, తన శక్తిపై ఆధారపడలేదు, దేవునిపై ఆయన ఆధారపడి ఉన్నాడు. తన సామర్థ్యముపై తను ఆధారపడలేదు. ఇక్కడ ముమ్మారు దేవుని తను వేడుకున్నప్పటికీ నా కృప నీకు చాలును అని దేవుడు వాక్యం ద్వారా తెలియజేయుచున్నారు. 9వ వచనంలో మనము చూచినప్పుడు కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీననో అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. క్రీస్తు యేసు దేవుడు నాకు తోడై ఉన్నారు కాబట్టి నా పరిస్థితి ఎలా ఉన్నా సరే, ఉపద్రవంలో ఉన్నా సరే, కష్టంలో ఉన్నా సరే, హింసలలో నేను ఉన్నా సరే, బలహీనంగా నేను ఉన్నప్పుడు నా దేవుడు నన్ను బలపరిచే దేవుడు అని ఇక్కడ పౌలు చెప్పుచున్నారు. మనము శ్రమలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, సమస్యల గుండా మనం వెళ్తున్నప్పుడు మనము సంతోషముగా ఉండాలి. ఎందుకంటే దేవాది దేవుడు వాక్యంలో సెలవిస్తున్నారు. కీర్తన గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక యుంచెను కనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది. దావీదు రాసిన కీర్తనలో మనము చూచుచున్నాము, దేవుని యందు నా హృదయము ప్రహర్షించుచున్నది అని ఇక్కడ రాసి ఉంది. నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను. మనము ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు, మన బలహీనతల తట్టు మనము చూచుకున్నప్పుడు కాదు, కానీ బలవంతుడైన దేవుని తట్టు మనము చూచినప్పుడు ఆయన మనను బలపరిచే దేవుడిగా ఉన్నాడు. మనము ఆయన సన్నిధానానికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆయన మనని లేవనెత్తే దేవుడిగా ఉన్నాడు. అందుకే ఇక్కడ పౌలు వ్రాయుచున్నారు, ఇబ్బందులలో అయినా, ఉపద్రవంలో అయినా, హింసలో అయినా, ఎట్టి పరిస్థితులైనా నా బలహీనత అందే, నా ఇబ్బందుల అందే నేను సంతోషముగా ఉంటానని దేవుడు అదే వాక్యము ద్వారా మనందరితో కూడా ఈరోజు మాట్లాడుచున్నారు. ఈ పరిస్థితి ఎలా ఉన్నా సరే, నీవు బలహీనంగా ఉన్నవేమో ఈ ఉదయకాల సమయమున పౌలు భక్తుడు ఎలాగైతే నా దేవుడు బలహీనమైన సమయంలోనే నన్ను బలపరుచుచున్నాడని అన్నారో అదే వాక్యాన్ని మనం ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. దేవా, నీవే నా బలమై ఉన్నావు, నీవే నా శక్తివై ఉన్నావు అని ప్రార్థన చేసినప్పుడు మన బలహీనత అందే దేవుడు మనని బలపరిచి మనని గొప్పగా వాడుకునే దేవుడై ఉన్నాడు. ఇటీ వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో, హృదయంలో దీవించి భద్రపరిచి ఫలింపులోనికి తీసుకొని వచ్చి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తుతులు, స్తోత్రాలు. దేవా, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేస్తాను, చేయగలుగుతాను.
అని తండ్రి దేవా అపోస్తలుడైన పౌలు ఏ రీతిగా అయితే అని ఉన్నారో, అవును తండ్రి దేవా మా బలహీనత యందు దేవ మీరు మమ్మల్ని బలపరిచే గొప్ప దేవుడిగా ఉన్నారు. వాక్యము ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు. అట్టి బలహీనమైన స్థితిలో ఎవరైతే ఉన్నారో దేవ మీరే వారిని బలపరచండి. మీ అందు నమ్మిక ఉంచిన వారిని దేవ మీరు రక్షించే దేవుడిగా ఉన్నారని, మీరు సహాయము చేసే దేవుడిగా ఉన్నారని కీర్తన గ్రంథం 28వ అధ్యాయంలో మేము చదువుకున్న రీతిగా దేవా మీరే రక్షించి బలపరిచి దేవా ఈ విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి ఫలింపులోనికి తీసుకొని రండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.